హైదరాబాద్ లో మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన కలకలం రేపింది. మహిళా క్రికెటర్లను బస్లో తీసుకెళ్తూ మద్యం సేవించిన కోచ్ జయసింహ తమతో అసభ్యకరంగా మాట్లాడినట్లు మహిళా క్రికెటర్లు ఆరోపించారు. జయసింహకి అడ్డు చెప్పకుండా మరో కోచ్ పూర్ణిమారావు ఎంకరేజ్ చేసినట్లు క్రికెటర్లు ఆరోపించారు. జయసింహ పూర్ణిమారావుపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. 4 రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేశారు మహిళా క్రికెటర్లు. అయినా చర్యలు తీసుకోకపోవడంతో మహిళా క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీం నుంచి తప్పిస్తామని కోచ్ బెదిరింపులకు పాల్పడినట్లు క్రికెటర్లు వాపోయారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన ఉమెన్స్ టీం రిటర్న్ జర్నీలో ఫ్లైట్ కి రావాల్సి ఉండగా కావాలనే కోచ్ డిలే చేశాడని క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. ఫ్లైట్ మిస్ కావడంతో బస్లో హైదరాబాద్ కి బయలుదేరింది మహిళా జట్టు. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, బీజేపీ ఈ శరణ్ సింగ్ చేసినటువంటి లైంగిక వేధింపుల ఉదంతం మరొక ఉంది. ఇప్పుడు మహిళా క్రికెటర్లపై లైంగిక వేధింపుల సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. హైదరాబాద్ నుంచి ఇటీవల కాలంలో మహిళా క్రికెటర్లు ఆంధ్రప్రదేశ్ విజయవాడ వెళ్ళారు. అయితే అక్కడ మ్యాచ్ ముగించుకొని మళ్ళీ తిరిగి రావాల్సిన నేపథ్యంలో ఫ్లైట్ మిస్ కావడంతో అక్కడ ఉన్నటువంటి కోచ్ ఆలస్యం చేయడంతో వాళ్ళందరూ కూడా బస్సులో తిరుగు ప్రయాణం చేశారు. అయితే బస్సులో వచ్చేటటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి కోచ్ మహిళా క్రికెటర్ల ముందే మద్యం సేవించాడు. అతని అడ్డు చెప్పిన మహిళా క్రికెటర్లు కూడా అసభ్యంగా పదజాలంతో దుర్భాషలాడుతూ మాట్లాడినట్టు కూడా మహిళా క్రికెటర్లు ఇటీవల కాలంలో దాదాపు 4 రోజుల క్రిందటనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు ఫిర్యాదు చేయడం జరిగింది. 4 రోజుల వరకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఇప్పటి వరకు కోచ్ జయసింహపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. మరోవైపు మహిళా క్రికెటర్ కోచ్గా ఉన్నటువంటి పూర్ణిమారావు కూడా అతనికి వత్తాసు పలుకుతుంది. వీరిద్దరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా చూడాలంటూ కూడా మహిళా క్రికెటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో మనం చూసాం లెజనల్ విషయంలో బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ చేసినటువంటి ఉదాంతం సంఘటన మరొక ముందే మళ్ళీ ఇప్పుడు మహిళా క్రికెటర్లపై కూడా ఇలాంటి లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటే అసలు క్రీడా రంగంలో అసలు ఏం జరుగుతుంది, ఇలాంటి వారిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నట్టు కూడా అటు క్రికెట్ అభిమానులు కావచ్చు, మరోవైపు క్రీడా అభిమానులు కూడా కొంత డిమాండ్ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనకు పాల్పడినటువంటి కోచ్ జయసింహతో పాటు అదేవిధంగా మరొక మహిళా కోచ్గా ఉన్నటువంటి పూర్ణిమారావుపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా క్రికెట్ అభిమానులు కూడా మరోవైపు క్రీడా అభిమానులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. హెచ్సిఎంఆర్ దీనిపై ఏ విధమైనటువంటి స్పందన ఇస్తుంది? ఎందుకంటే 4 రోజుల క్రితము ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఇప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కూడా కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని కూడా క్రికెట్ అభిమానులు చెప్తున్నారు. మరి చూడాలి ఈ కేసులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు మరి ఎలాంటి చర్యలు తీసుకునేది మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. అరుణ, సునీల్, మీరన్నట్లుగానే 4 రోజులైనా కానీ ఇంకా ఎందుకు అతనిపై చర్యలకు ఆదేశించలేదు? ప్రస్తుతం అయితే 4 రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు అటు ఉమెన్స్ క్రికెట్ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే బస్సులో మహిళల ముందే అతను క్రికెట్ సంబంధించిన మహిళల ముందే అతను మద్యం సేవించిన సంఘటన మనం చూసాం. విజువల్స్లో కూడా మనకి చాలా క్లియర్గా చూడవచ్చు. ఒక బాటిల్లో మద్యం సేవిస్తుండు అమ్మాయిల ముందు ఏ విధంగా తాగుతున్నాడో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అడ్డు చెప్పినటువంటి మహిళా క్రికెటర్లను బెదిరింపులకు గురి చేయడం, దుర్భాషలాడడం, అదే తరాల్లో టీం నుంచి వారందరూ కూడా తొలగిస్తామని కూడా బెదిరింపులకు గురి చేస్తున్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి ఉమెన్స్ క్రికెట్ సంబంధించిన మహిళలు చెప్తున్నారు. మరి దీనిపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన సభ్యులకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఎందుకు దీన్ని డిలేట్ చేస్తున్నారు, రాజకీయ పలుకుబడి ఏమైనా ఉపయోగించి ఈ కేసు నుంచి తనను తప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా క్రికెట్ ఫ్యాన్స్ కావచ్చు, మరోవైపు మహిళా క్రికెట్ కూడా అభిమానులు కూడా చెప్తున్నారు. మరి దీనిపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, మరి చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే 4 రోజులు ఇన్సిడెంట్ అయిన 4 రోజులు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు అతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, అతనికి సంబంధించిన రిప్లై కూడా తీసుకోలేదు. కానీ దీనిపై మహిళా క్రికెట్ మాత్రం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకోవాలి. అతనికి సహకరించినటువంటి మరొక మహిళా ఉమెన్స్ కోచ్గా ఉన్నటువంటి పూర్ణిమారావుపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మహిళా క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ కేసులో హైదరాబాద్ క్రికెట్ సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు ఏ విధమైన చర్యలు తీసుకోవాలని మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. అరుణ, సునీల్, మరి ఈ అంశానికి సంబంధించి పూర్ణిమారావు పాత్ర ఏంటి? ఎందుకు అతన్ని ఎంకరేజ్ చేసింది?
బస్సులో వస్తున్నటువంటి సమయంలో మద్యం సేవించొద్దని మహిళా క్రికెటర్లు చెప్పినప్పుడు కూడా దుర్భాషలాడడం, అదేవిధంగా వారిపై ఆ లైంగిక సంబంధించినట్టు కొంత వారిపై ఒత్తిడి గురి చేయడం జరిగిందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మహిళా క్రికెటర్ చెప్తున్నారు. దీనిపై ఉమెన్ కోచ్గా ఉన్నటువంటి పూర్ణిమారావు చెప్పినప్పుడు కూడా అతనికి సంబంధించిన ఒత్తాసు పలికింది, కానీ ఎలాంటి సహకారం చేయలేదు. అతన్ని నివారించే ప్రయత్నం చేయకపోవడమే కాకుండా మళ్ళీ మహిళా క్రికెటర్లపైనే ఆమె దుర్భాషలాడినట్టు కూడా మహిళా క్రికెటర్లు చెప్తున్నారు. మరి ఇద్దరిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి కోచ్లు ఉంటే మహిళా క్రికెటర్లు ఎదుగుదలకు చాలా ఆటంకం కలిగే అవకాశం ఉంది, చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వారిని కూడా ఎంకరేజ్ చేయడానికి వీల్లేదు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మహిళా క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు ఫిర్యాదు చేశారు కాబట్టి వారికి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు ఎందుకు వారిని విచారించలేదు, ఎందుకు వారికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ తీసుకోలేదంటూ కూడా ఎస్ఏ తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.